హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు చందు నందు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో చూశారు కదా బోర్డు అయితే. సో ప్రజెంట్ అయితే నేను హిందూపూర్లో ఉన్నాను. సో నేను వీడియో ఎక్స్ప్లోరింగ్ చేస్తుంటే ఒక పర్సన్ వచ్చాడు. అంటే ఆటో డ్రైవర్లు వేసుకుంటారు కదా, కాకి షర్టు కాకి ప్యాంటు. అది ఒక డ్రైవర్ అన్న వచ్చేసి నా దగ్గరికి మీకు తెలుగు వచ్చా అన్నాడు. వచ్చి చెప్పండి అంకుల్ అని అన్నాను. ఏమన్నాడంటే, ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో మా మిస్సెస్ అడ్మిట్ అయినారు. అర్థమైందా? ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో మా మిస్సెస్ అడ్మిట్ అయినారు. అంటే వాళ్ళ వైఫ్ గవర్నమెంట్ హాస్పిటల్లో హెల్త్ పరంగా ఇష్యూ వచ్చి అడ్మిట్ చేసినాము. సో మీరు నాకు డబ్బులేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బుల సహాయం ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఒక 2 ప్లేట్లు ఇడ్లీ ఇప్పేయండి చాలు అని అన్నాడు. ఓకేనా? కనిపిస్తుంది కదా. సో ఇదే రూటే లోపలికి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్. ఓకేనా? ఏదో కర్ణాటకలో ఏదో ఒక ఊరు చెప్పాడు, బెంగళూరు సైడు. సో ఇక్కడ హిందూపూర్లో బాగా చూస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా చూస్తారు అనేసి, ఫ్రీగా బాగా చూస్తారు అనేసి ఇక్కడికైతే మా వైఫ్ని తీసుకొని వచ్చాము. వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము. సో నాకు మీరు మనీ పరంగా ఎటువంటి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, డబ్బు పరంగా ఏమీ కూడా అడగను, ఒక 2 ప్లేట్లు ఇడ్లీ మాత్రం ఇప్పించండి చాలు అని అన్నాడు. సో నేనైతే ఇంకా వేరే ఏది ఆలోచించకుండా నేనైతే ఇప్పించాను అనమాట. ఎందుకంటే నేను డబ్బులు అడిగింటే నేను కూడా మ్యాక్సిమం ఇవ్వను, ఎవరు ఇవ్వరు, నేనే కాదు. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, ఇలా డబ్బులు ఇచ్చి వాళ్ళని ఫాలో అయ్యి చూశాను. వాళ్ళు డబ్బులు తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే, ఛార్జీలకు లేవు, మేము ఆ ఊరు నుంచి వచ్చాము, ఈ ఊరు నుంచి వచ్చాము, పర్సు పోగొట్టుకున్నాము, ఇట్లా పలానా ప్లేస్కి వెళ్ళాలి, ఛార్జీకి మనీ ఇవ్వండి అనేసి చాలాసార్లు అడిగారు నన్ను. ఇప్పటికీ నా లైఫ్లో ఒక 3-4 టైమ్స్ జరిగింది. నేనే ఇచ్చాను డబ్బులు, 100-200, నాకు ఎంత శాతం అయితే అంత ఇచ్చాను. సో ఇచ్చి వాళ్ళని ఫాలో అయ్యాను అనమాట. చాలామందిని ఫాలో అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? డబ్బులు తీసుకొని బార్కి. అర్థమైందా? బార్కి వెళ్ళేసి మందు తాగేకి అయితే వెళ్ళారనమాట. సో అప్పటికే నేను అనుకున్నా, ఎవరైనా సరే డబ్బులు అడిగితే ఇవ్వకూడదు, ఏదో పోనీలే పాపం ఛార్జీకి లేవు అంటున్నాడు కదా అనేసి డబ్బులు ఇస్తే ఇట్లా మందు తాగడానికి వెళ్ళాడే అనేసి నాకైతే చాలా బాధ అయిందనమాట. సో అప్పటి నుంచి నాకు నమ్మకం కోల్పోయాను అనమాట నేను కూడా. సో ఇప్పుడు కూడా నేను డబ్బులు అడిగింటే ఇవ్వను, మ్యాక్సిమం ఇవ్వను. సో తినడానికి అడిగాడు కాబట్టి సో మనం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు, కనుక్కోవాల్సిన అవసరం లేదు. తన మిస్సెస్కి కావచ్చు, తనకి కావచ్చు, తన పిల్లలకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఎవరికైనా కావచ్చు, అది కడుపుకి తింటాం కదా ఫుడ్డు. ఎవరు తింటే ఏముంది, వాళ్ళ భార్య తింటే ఏముంది, వాళ్ళ పిల్లలు తింటే ఏముంది, ఆయన తింటే ఏముంది. సో నేనైతే 2 ప్లేట్లు అయితే ఇడ్లీ అయితే ఇప్పించాను. సో అది ఎవరైనా తినుకొని అనుకున్నా, వాళ్ళ వైఫ్ అయినా తినొచ్చు, వాళ్ళ పిల్లలైనా తినొచ్చు, ఆయన తినొచ్చు, నాకైతే అనవసరం. ఎందుకంటే అది ఫుడ్ కాబట్టి ఆకలిది తీరుస్తుంది ఎవరు తిన్నా కూడా. ఓకే. సో ఫ్రెండ్స్, మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో మీరు ఎవరైనా తెలియని వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మనీ అడిగితే కొంచెం ఆలోచించండి, ఇవ్వాలా వద్దని. ఎందుకంటే చెప్పాను కదా, నా దగ్గర డబ్బులు తీసుకొనేసి చాలామంది మందు తాగడానికి బార్లోకి వెళ్ళారు. సో అందరూ అలా ఉండరు, కొంతమంది. ఓకేనా? సో తినడానికి మాత్రం అడిగితే మాత్రం మీకు చేతనైనంత సహాయం అయితే చేయండి. ఎందుకంటే ఆకలి ప్రతి ఒక్క మనిషికి, కోటీశ్వరునికి కానీ, లక్షాధికారికి, కోట్లు ఉన్నవానికి, బెగ్గర్స్కి, ప్రతి ఒక్కరికి ఆకలి అనేది చాలా విలువైనది. ఓకేనా? ధనవంతులు పేదవారు అని ఏమాత్రం కూడా తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆకలి అనేది చాలా పవర్ఫుల్ వెపన్ అది లోకంలో. సో మీరేమంటారు కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ సో మచ్ ఆల్. సో మన ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మంత్లీ 4 పీపుల్స్ ఫుడ్ అయితే డొనేట్ చేయాలనేది నా లైఫ్ డ్రీమ్, నా గోల్, నా కళ, నా లక్ష్యం. అది మీరు సపోర్ట్ ఇస్తే ఐ కెన్ సే నేను చేయగలను. బాయ్.
మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.